హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ అరటికాయ కర్రీ. ఈ అరటికాయ కర్రీ చేసుకోవడానికి మనం చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదండి. రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ అరటికాయ కర్రీ చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఈ అరటికాయ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు 2 అరటికాయలు తీసుకున్నానండి. ఇక్కడ నేను అవి శుభ్రంగా చెక్కు తీసేసి నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకోవాలి వాటిని, లేదంటే అరటికాయ కలర్ మారిపోతుంది. ఈ 2 అరటికాయల కోసం పెద్దది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, 2 పచ్చిమిర్చి అంతే. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం సేపు వేగాలండి, పచ్చివాసన లేకుండా. ఇలా వేగుతూ ఉండగానే మనం ఇందులో కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మెత్తబడతాయి. ఇప్పుడు మరి కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల సేపు అలా వదిలేస్తే అరటికాయ ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని మరి 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. అరటికాయ కర్రీ అనేది మూత పెట్టేసి అలా వదిలేయకూడదు. వదిలేస్తే కనుక కర్రీ అనేది తొందరగా అంటుకుంటుంది అరటికాయ. ఇప్పుడు మనం ఈ కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని సుమారుగా ముక్కలు ములిగేలా వేస్తే సరిపోతుంది. అరటికాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి వాటర్ వేసి ఒకసారి మూత పెట్టి 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నటువంటి అరటికాయ కర్రీలో కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. మరి ఎక్కువ కాదు, పావు చెంచా వేసానండి ఇక్కడ నేను. ఈ గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గర పడుతుంది. కర్రీ అనేది ఈ స్టేజ్లో ఉండగా మనం కొంచెంగా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మరి డ్రైగా ఉంటే కనుక చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఉండగానే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా అరటికాయ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.